హాయ్ అందరికి, నేను తెలిసే ఉంటుంది అందరికి. నా పేరు ఎక్స్ప్రెస్ సరి. సో బేసిక్గా నేను ఈ రీసెంట్ టైంలో ఒక మంచి సినిమా చేశా. ఆ సినిమా గురించి కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుందాం, ఎలాగ ఆ టీంతో కూడా చెప్దామని వచ్చా. సినిమా గురించి చెప్పాలంటే, సినిమా చిన్నదే కానీ ప్రయాణం చాలా పెద్దది. సినిమా చిన్నదే కానీ రేపు మీరు తెర మీద చూడబోయే ఎంటర్టైన్మెంట్ చాలా పెద్దది. సినిమా చిన్నదే కానీ అది రిలీజ్ అయ్యాక సృష్టించే ప్రపంచం పెద్దదే. ఎందుకు అన్నిసార్లు చిన్నగా అంటే మా డైరెక్టర్ కూడా చెన్నై. సో అందుకోసం చెప్పా. చిన్న గారు అండ్ అలాగే హీరో చైతన్య గారు అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. సో ఫస్ట్ మా మూవీ టైటిల్ ఏం చెప్పను, ఆయనతో చెప్పిస్తా. ఆ టీం ముందు పరిచయం చేస్తా. చిన్న హాయ్. హాయ్ అన్న. చైతన్య అన్న హాయ్. శ్రీనివాస్ అన్న హాయ్. సో అంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సంఘర్షణ మూవీ రిలీజ్ అవుతుంది. నాకు తెలుసు 2 years బ్యాక్ నేను చేశాను. 2 years అయిపోతుంది కదా మనం చేసి, 1.5 year అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేశా. సో ఫైనల్ గా August 9th రిలీజ్ అవుతుంది. అన్న చిన్న అన్న పేరు చిన్న ఉంది కానీ కంటెంట్ మాత్రం చాలా పెద్దగా ఉంది అన్న. ఫస్ట్ యాక్చువల్లీ చిన్న వెంకటేష్ కదా నీ పేరు, అంటే ఘర్షణ వెంకటేష్ తీశారు. ఎలాగో నీ పేరులో వెంకటేష్ ఉంది, మొత్తం కలిపేద్దాం సంఘర్షణ పెట్టాం అంతే కదా. కానీ నీ పేరులో వెంకటేష్ ఉంది కదా, ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి సంఘర్షణ పెట్టామని అనిపించింది. కంటెంట్ ప్రకారం పెట్టావు. సంఘర్షణ అంటే నాకు అంటే టూ ఫ్రాంక్ చెప్తా, ఆడియన్స్ కూడా చెప్తున్నా, సంఘర్షణ అనేది ఏమన్నా మనకి సీరియల్ టైటిల్ లాగా లేదంటే ఓల్డ్ టైటిల్ లాగా అనిపిస్తుందా రేపు పొద్దున్న, అలాగేమైనా అనిపిస్తుందా అని నాకు అనిపించింది. అంటే నేను ఫస్ట్ విన్నప్పుడు సంఘర్షణ ఇదేమైనా సీరియల్ ఆ టైప్ లోకి వెళ్ళిపోద్దా, టైటిల్ అలా పెడితే ఏమైనా అవుద్దా లేదంటే ఏమైనా ఓల్డ్ అయిపోద్దా అనేది చాలా మందికి ఉంటది. ఎందుకు ఆ టైటిల్ ఎందుకు పెట్టావు? ఆ టైటిల్ అంటే సీరియల్స్ అయితే లేదు టైటిల్. ఓకే, అంటే మనకు పాత కాలంలో ఉండేవి కదా అట్లా. చిరంజీవి గారి సంఘర్షణ, ఇంకోటి వచ్చేసరికి డబ్బింగ్ మూవీ నరేష్ గారిది ఒకటి సంఘర్షణ ఉంది. అంటే పెట్టినప్పుడు ఇది పాత అయిపోద్దని ఏమన్నా? లేదన్న, ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ కి మ్యాచ్ అవ్వకుండా టైటిల్ పెట్టి ఇబ్బంది, ఆ టైటిల్ కి దానికి సంబంధం లేదు అని బయట చెప్పుకునేది. సో అలా ఉండకుండా నా కంటెంట్ ప్రకారమే మ్యాచ్ అవ్వాలని చెప్పేసి. అంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్ వస్తున్న సినిమాలు ఏంటంటే కంటెంట్ సంబంధం ఉంటుంది. టైటిల్ ఒకటి క్యాచ్గా పెట్టేస్తారు, ఒక టఫ్ అని ఒక ఏదో ఒక చిన్న ఒక 2 అక్షరాల పదాన్ని వదిలేస్తారు. నీకు సినిమా అంతా చూస్తే సినిమా టైటిల్ కి సంబంధం ఉండదు. టైటిల్ ఎందుకు పెడతా అంటే, ఓ ఈ టైటిల్ ఏంటారు ఎలా ఉంది దీన్ని బట్టి సినిమాకి వెళ్దాం అని అనుకుంటారు కదా. అలా ఆలోచించకుండా నువ్వు మామూలు సినిమాకి సంబంధం అనుకుంటే త్రివిక్రమ్ గారికి అసలు సంబంధం ఉండదు. టైటిల్ కి సినిమా సంబంధం ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలు ఉన్నాయి. అలా వైకుంఠపురంలో పెడతాడు. ఇంటికి పేరు ఏం పెడతాడు? వైకుంఠపురం. అంటే సింపుల్. జులై అనేది ఎలా పెడతాడు? వాడు కొడుకు ఇంట్లో జులైగా తిరుగుతూ ఉంటాడు. సో వారిని బేస్ చేసుకుని సో అట్లా అంటే ఈ సినిమా చూడడానికి అర్థమైపోతుంది సంఘర్షణ. సో అలా నా క్యారెక్టర్ లో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ సబ్జెక్ట్ వచ్చేసరికి అదేమవుతుందంటే తను పడే స్ట్రగుల్స్ మనం తెలుగులో ఎక్కడ చూసుకున్నా కూడా ఒక ఆడపిల్ల అనేది సొసైటీలో స్ట్రగుల్ అవుతా ఉండేది. మంచి మెసేజ్ మెసేజ్ ఓరియంటెడ్. ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైన్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. మీ క్యారెక్టర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నాది నేను ఎప్పుడు తెర మీద చూసుకుందాం చాలా ఎక్సైటింగ్ వెయిట్ చేస్తున్నా. నేను చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశా. చైతన్య అన్న, సో అతను మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ చూసినప్పుడు అన్న ఎక్కడో చూసినట్టుందే అనుకున్నా. అతను చాలా ఎంజాయ్ చేస్తాడు. అంటే మనకి చాలా సార్లు కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది అరే ఎక్కడో చూసామే అని, ఎవరితో ఒక పరిచయం లేకపోయినా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను చూసాం నాకు అనిపించింది. అండ్ మీతో చేసిన ప్రతి సీన్ నేను చాలా ఎంజాయ్ చేశా. అండ్ ఒక సీన్ ఉంటుంది, ఐ లవ్ యూ, మనం రివీల్ చేసే సీన్. మా డైరెక్టర్ క్రియేటివిటీ, ఆ సీన్ మీరు చూస్తే అయ్యి బాబు ఏంట్రో మా డైరెక్టర్ క్రియేటివిటీ అనిపిస్తుంది. అండ్ అన్న బేసిక్ గా ఇప్పుడు నీ ఏజ్ అంతా ఒక 25-26 ఉంటుంది. 25. బేసిక్ గా ఈ టైంలో ఎవరికైనా అనిపిస్తుంది లవ్ స్టోరీ చేస్తే బాగుంటది, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేస్తే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అనిపిస్తుంది. బట్ కానీ ఈ థ్రిల్లర్ ఈ 25 years లో ఈ థ్రిల్లర్ జోనర్ తీసుకోవడం ఎందుకు అనిపించింది? నార్మల్ గా నాకెందుకో సినిమా అంటే లవ్ స్టోరీస్ కానీ ఇవి రొటీన్ గా వచ్చే సినిమాలు నచ్చదు. అంటే ఒక సినిమా చేశాను, ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్ లో ఒక బ్యాక్ డ్రాప్ లో చేశాను, దాని తర్వాత పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాను. నాకు ఎందుకంటే సినిమాకి ఒక చేంజ్ ఉండాలి, అది నాకు ఇష్టం. ఒక క్యారెక్టర్ ని ప్లే చేయడం అనేది ఇష్టం. సో ఏజ్ పెంచడం, ఇప్పుడు నాకు 25 ఏజ్, కానీ నేను ఒక 30 years ఏజ్ ఉన్నవాడు క్యారెక్టర్ వేయాలంటే ఎలా ఉంటారు అవన్నీ సింపుల్ గా అంటావు. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం నాకు. ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అవుతాం. అంటే బేసిక్ గా నేను సెటిల్ చూసినప్పుడు నీ కష్టం నాకు చాలా కనిపించింది. అంటే సినిమా మీద ప్యాషన్ కనిపించింది నాకు ప్రతి సీన్ లో. ఈ సీన్ డైలాగ్ ఏదో కొందరు ఉంటారు ఏదో ఆ డైలాగ్ చెప్పి చేద్దాం అని ఉంటది, కానీ అన్న మాత్రం ప్రతి సీన్ చూసి ఇది చేస్తే ఏంటి, దీని అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, మనం ఒకసారి రాకపోతే ఇంకోసారి చేద్దాం అని చెప్పి చాలా చేసావు. నాకు అది చాలా బాగా నచ్చింది.
అండ్ నీతో కూడా మాట్లాడతాం, మన సీనియర్స్ అందరికి వెళ్దాం. అన్నా హాయ్. సో మొత్తానికి అంటే ఎప్పుడైనా సినిమా బడ్జెట్ ఇంత చెప్పి ఇంత తీస్తున్నారు ఏంటని అనిపించింది ఎప్పుడైనా నీకు? అనిపించిందా? సార్ బిల్లు నాకెంత చెప్పాడు ఎంత చేస్తాను ఏంటి నా ఆస్తి మొత్తం రాసిచ్చామంటారా? రాసిచ్చామంటారా? మా చిన్నగాడు మాకు చిన్న సినిమా చెప్పి బాగుపడి చూస్తాను అక్కడ అనిపించింది ఎప్పుడైనా? అనిపించిందా? కానీ కానీ అవుట్పుట్ బాగా వస్తుంది, మనం హ్యాపీ అని అనిపించి డైలీ సెట్ కి వెళ్ళేవాడిని, చూసుకునేవాడిని ఫ్రేమ్స్ ఎలా వస్తున్నాయి అందుకని బిల్లు తీసుకొచ్చినా కానీ కొద్దిగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు లైవ్ లో చూస్తున్నావు కాబట్టి. నేను కూడా చూసా చాలా సార్లు, నువ్వు అక్కడే ఉండేవాడు, మానిటర్ దగ్గర ఉండేవాడు, చాలా చేసేవాడు. మానిటర్ లో కనిపించింది, పేపర్ లో బిల్లు చూసినా గానీ కొంచెం భారం అనిపించింది. పెట్టిన ప్రతి రూపాయి రేపు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటావు, ఆ రిచ్ వాల్యూస్ అదంతా. యాక్చువల్లీ నేను టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి అనిపించింది అన్న, టు బి ఫ్రాంక్. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఆ షాట్స్ నేనైతే చిన్న సినిమాలో అంత క్వాలిటీ నేను చూడాల. ఒక అంటే ఒకరి మీద సూదులు పొడి చేస్తావు, ఒకటి రక్తాలు వచ్చేస్తుంటాయి, అక్కడెక్కడో బీచ్ లో చేజింగ్ సీన్లు ఉంటాయి, యాసిడ్ పోసి సీన్లు ఉంటాయి. అంటే బేసిక్ గా ఒక చిన్న సినిమా ఆ వైడ్ రేంజ్ లో తీయడం, మరి ఎంత బడ్జెట్ అయిందో మీరు చెప్తారు చెప్పడం నాకు తెలియదు, కానీ బడ్జెట్ చెప్పరేమో. కానీ మీరు ఎంత పెట్టినా దానికి డబుల్ కనిపించింది నాకైతే టీజర్ లో ట్రైలర్ లో. ఖచ్చితంగా. అండ్ చిన్నానికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక సీన్ ఏదో చిన్నది రాసా, మేబీ అది ఎడిటింగ్ లో ఉందో లేదో నాకు తెలియదు. ఉందా? ఉంది. అదైతే చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ మన చైతన్య అడుగుతా అన్న, ఫస్ట్ నన్ను అంటే నేను చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది, అంటే మన నాతో వచ్చేది నీకు ఎలా అనిపించింది? అంటే ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఇడు ఏమైనా అనిపించిందా, లేదంటే? ఇప్పుడు నేను యాక్చువల్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చేస్తూ మీరు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో సీన్స్ చేశారు కదా, అవును. డైరెక్టర్ ఏంద్రా ఈ సీన్లు ఇచ్చాడు ఏంటి అసలు ఏంది కదా అని మీకు ఏమైనా అనిపించిందా? నాకేం అనిపించలా. నేను ఫస్ట్ ఎంజాయ్ చేసింది అన్న చైతన్య, నేను పొజిషన్ సీన్ చాలా ఎంజాయ్ చేశాను. కొడుతున్నప్పుడు రియాక్షన్ లో అన్నయ్య నువ్వు ఎలా ఇవ్వాలి అలా ఇవ్వాలని చెప్పలా, అలా ఇచ్చావా బాగుంది, అది దాన్ని చేసాం మనం. అండ్ పొజిషన్ సీన్ కూడా బాగుంది. నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే అది మనం లైట్ సీన్. నీకు బాగా నచ్చింది ఏంటి మన కాంబినేషన్ లో? నాకు అదే సీన్ బాగా నచ్చింది. లైట్ కదా, లైట్ మాకు బాగా నచ్చింది అన్న బాబు. నేను ఎప్పుడు నేను తిట్టుకోలే, ఏమో చైతన్యం తిట్టుకోవడం, నేను మాత్రం తిట్టుకోడా దానికి అమ్మ హీరోయిన్ తో సీన్ అని చెప్పి చేసింగ్ సీన్ పెడుతున్నాడు, ఒకటి కూడా పెట్టలేదనా? ఎక్కడ అలా జరిగితే ఓకే, ఇబ్బంది పెడుతున్నాను ఏదో హీరోయిన్ అడుగుతున్నాడు సరే ఇలా అనుకోవచ్చు. మీ సీక్వెన్స్ జరిగే టైంలో సాంగ్ ఉంది కదా, ఆ టైంలో చిన్న మౌంటైన్ షాట్ వెళ్ళి ఒక హీరోయిన్ కి కిస్ చేయాలి. సరే మనోడు వెళ్ళి కిస్ చేయాలి. సరే ఈ హీరోయిన్ ఏమైనా ఇబ్బంది పడిందాం అని చెప్పి సరే ఇంటికి వెళ్ళి హీరోయిన్ ని అడిగా, దానికి అర్థం అవ్వాలి తమిళ. సరే అని ఏడీని పంపించి ఇలా చెప్పరా అంటే చెప్పాడు, ఓకే రెడీ ఫైన్ అండి, ఓకే అని చేతు దగ్గరికి వెళ్ళాడు. అడిగితే నో ఐ కాంట్ అన్నాడు. అనగానే కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఏంటి డాన్స్ మాస్టర్ ఇలా అదే ఇలా అంటున్నాడు చేతు ఏంటి సంగతి అంటే, నేను చూసుకుంటా మీరు బయటకు వెళ్ళండి అన్నాడు. ఎవరు? డాన్స్ మాస్టర్ అనగానే సరే నేను ఉంటే ఇబ్బంది ఏమో అని చెప్పి నేను కొంచెం బయటకు వెళ్ళాను. వెళ్ళి వచ్చి ఏంటి సంగతి అంటే నో ఛాన్స్ హీరో చేయట్లేదు అన్నాడు డాన్స్ మాస్టర్ వచ్చి. హీరో చేయట్లేదు అన్నాడు. ఇప్పుడు అదే చెప్తుంది హీరో చేయనన్నాడు. అడుగు నిజమా కాదా అడిగా లేదు, అడిగారు నువ్వు చేస్తాను తెలియదు. ఎందుకన్నా చేయను అంటే నేను ఆలోచించానంటే ఈ సంఘర్షణ ఒక సినిమా టైటిల్ పెట్టాను. ఈ సినిమా ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ పైన తీస్తున్నాం కదా, సో ఆ సినిమాలో నాకు ఎందుకో అరే సినిమా కామన్ అన్నా. ఇప్పుడు యాక్చువల్లీ మన స్క్రీన్ ప్లే ప్రకారం అప్పటికి అది జరగదు. రాదు, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మూవ్ అవుతుంది. ఇప్పుడు థ్రిల్లర్ సినిమా అయినా రొమాన్స్ ఉంటది, లవ్ ఉంటదా, నువ్వు ఆఫ్ కోర్స్ ఉంటది. మరి ఎందుకు అంత అదే నన్ను హీరో పెట్టి లవ్ అని ముద్దు సీన్ అంటే ఒకటే పెట్టావు 4 పెట్టా అమ్మా నువ్వు ఏంటన్నా. అదొకటి అక్కడ అన్న మంచి జెంటిల్ మ్యాన్ లా ఉన్నాడు, అక్కడ ఒక చోట తిట్టుకున్నాడు. ఇంకా తిట్టుకున్నాడా? అమ్మ నేనైతే దండం పెడుతుంది. యాజ్ యూజువల్ గా మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ సీన్స్ లో అప్పుడు ఇచ్చేసాడు అసలు. అంటే ఒక షాట్ ఉంది కదా, షాట్ ఇలా అనే షాట్ ఇక బన్నోడు కోపం వచ్చేసి బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్తే సరే 2 minutes తీసుకొని చెప్పి అలా ఫ్యాంట్ తీయంగానే మొత్తం వాతలు ఉన్నాయి. ఇట్లా మొత్తం వాతలు ఉన్నాం కానీ ఇట్లా చూస్తున్నాడు. సర్లే ఎప్పుడో వస్తాను చెప్పారు.
ఓకే అన్న, బేసిక్గా నేను ఒకటి అడదాం అనుకున్నా. నేను అంటే ఇప్పుడు తమిళ్, మలయాళం, హిందీ అని తేడా లేదు, లాట్స్ ఆఫ్ థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి. ఎంత అంటే ఎడ్జ్ ఆఫ్ సీట్ లో కూర్చొని అంటే స్టోరీలు ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ప్రతిది అంటే సస్పెన్స్, ప్రతి చిన్న దాంట్లో సస్పెన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు ట్విస్ట్ రివీల్ చేయని సినిమాలు ఎన్నో ఉంటాయి. మరి ఇన్ని సినిమాలు వచ్చిన థ్రిల్లర్ సినిమాలు వచ్చిన దాంట్లో మన సంఘర్షణ ఎంత ఇంపాక్ట్ తీసుకొస్తుంది దాంట్లో? మన సంఘర్షణ ఎంతవరకు ఇంపాక్ట్ తీసుకొస్తుంది ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్. అంటే ఎవరైనా చూసి అరే ఈ సీన్ అక్కడ ఉందే, ఈ సీన్ అందులో వస్తుందా? ఒక్కడ కూడా కాదు కదా, ప్రతి సీన్ మనకి ఒక మీకు లవ్ ప్రపోజల్ ఎంత ఫ్రెష్ గా అనిపించింది, అలా ప్రతి ఒక్క సీన్ కొత్తగా. అలాగే మీరు ట్రేజర్ చూసినప్పుడు చెప్పారు ఆ సూదులు కూడా ఇంతవరకు ఆ స్కూల్ డ్రైవర్లతో మర్డర్ సీన్ నేను చూడలేదు కదా, అలా కొంచెం ఫ్రెష్ గానే ఉండాలి అనిపించి నేను ప్రతి ఒక్క సీన్ కూడా ప్రొడ్యూసర్ గారు టైం ఇచ్చారు నాకు సీన్స్ డెవలప్ చేసుకోవడానికి. సో అలా ప్రొడ్యూసర్ కోఆపరేషన్ బాగుంది, అందువల్ల మనకి అంత బాగా అయిపోయింది. అలా బేసిక్ గా మామూలుగా అడదాం అనుకుంటున్నా, నువ్వు స్టోరీ రాస్తున్నప్పుడు ఇందులో కామెడీ పెట్టాలనిపించి పెట్టావా, లేదంటే కామెడీ ఉంటేనే జనాలు చూస్తారని ఏమైనా పెట్టావా? లేదు, కంటెంట్ కామెడీ పర్లేదంట. అలా అనుకుంటే ఒక క్యారెక్టరైజేషన్ పెంచుకునేవాడిని కదా. ఇంకా కమెడియన్స్ వాళ్ళు ఉండాలి నా సినిమాలో, అది కరెక్ట్. అలా ఉంటే ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుని కామెడీ సీన్స్ అనేవి చేసుకోగలుగుతా. అలా ఉండు. ఇప్పుడు హీరో ఒక ఆఫీస్ లో కొలీగ్స్ ఉంటారు కామెడీ, అంటే మన కథలో వచ్చిన పెట్టిన కాంబినేషన్స్ అయితే కాదు. అంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది, సంఘర్షణ మనం బేసిక్ గా థ్రిల్లర్ మూవీస్ లో పాటలు చాలా తక్కువ, ఏదో వెనకాల ఒక ఆర్ఆర్ సాంగ్ లాగో లేదంటే సాంగ్ లాగో, బట్ మనం 4 songs పెట్టావు, అది కూడా కంటెంట్ క్రియేట్ చేసి ప్రొడ్యూసర్ ఒక సాంగ్ అని చెప్పి 4 songs పెట్టా. ఫస్ట్ మనం చెప్పింది 4 songs లోనే, నేను 5 ఒకటి తగ్గించారా? అది తగ్గించి, ఎందుకంటే అది కూడా అన్ని యాడ్ చేస్తుంటే 3 hours ఎవరు కూర్చుంటారు. అదే అంటే నేను సినిమా కూడా అంత లార్జ్ ఉండాలి అలా ఏం అనుకోను. సినిమా అంటే థియేటర్ లో కూర్చున్నాడు ఈ సీన్ బాగా బోర్ కొడుతుందిరా అనుకోకుండా ఉండాలి, స్క్రీన్ మీద అట్రాక్ట్ అయిపోవాలన్నా కట్ చేసుకొని తీసుకుంటాను. ఎంతంటే నేను సినిమా అందుకని అడుగుతున్నాను. ఆగస్ట్ 9 సినిమా రిలీజ్. ఇప్పుడు అంటే పెడితే యూబీఐ సర్టిఫికేట్స్ వచ్చేది అక్కడ కనబడుతుంది కదా. సెన్సార్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తాను చూడు, అంతేగాని సినిమా చూపినట్టు. అన్నా ఇప్పుడు సెన్సార్ అయిపోయిందన్నా, మనకి ఏ సర్టిఫికేట్ ఇస్తారు? అంటే నేను ట్రైలర్ చూసిన దాని ప్రకారం ఆయన వైలెన్స్ చూస్తే ఏ ఇస్తాడు నా భయంగా. ఆల్రెడీ ఫస్ట్ అదే వచ్చింది. ఫస్ట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, అంటే స్టోరీ ఏ సర్టిఫికేట్ 18+ లో చూసేది కూడా కాదు, ఇప్పుడు బిలో 18 కూడా చూసే స్టోరీ కాబట్టి మేము సెన్సార్ బోర్డ్ రిక్వెస్ట్ చేసుకుని యూఏఏ సర్టిఫికేట్ తెప్పించుకున్నాం. అంటే ఇప్పుడు కట్స్ ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని ఇదండి కంటెంట్, ఇది ఈ ఏజ్ కూడా వాళ్ళు కూడా చూడాలి కంపల్సరీ, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. బిలో 10 years కూడా అలా సిచ్యువేషన్ బయట జరుగుతుంది. సో ఇది వాళ్ళు కూడా చూస్తేనే సమాజం ఏమన్నా మేము మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే మాకు ఖచ్చితంగా యూఏఏ సర్టిఫికేట్ కావాలని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని యూఏఏ సర్టిఫికేట్. ఇప్పుడు మెసేజ్ అంటే ఓకే అన్న, నువ్వు ఈ స్టోరీ ఎన్ని సంవత్సరాలు రాసావు? అంటే నేనా అదే సార్కి అంతకుముందు ఒక కథ చెప్పాను. 4 years బ్యాక్ 3 years బ్యాక్ రాసాను? 2 years బ్యాక్. అంటే ఇప్పుడు ఆ మెసేజ్ స్టోరీ చెప్పడానికి వచ్చాడు. ఆ స్టోరీ నాకు అంత అంటే మెసేజ్ ఓరియంటెడ్ లాగా అంత అనిపించలేదు. అలా వద్దు చిన్న ఇంకో వేరే విధంగా రాయని చెప్తే ఒక 1 hour టైం తీసుకుని ఈ లైన్ చెప్పాడు. ఒక 1 hour టైం గ్యాప్ లోనే పైన క్రియేట్ చేసుకుని ఇలా లైన్ ఉందని అంటే సరే ఒకసారి డెవలప్ చేసి చూద్దాం అని చెప్తే డెవలప్ చేసి డెవలప్ చేసాడు. ఓకే, మీకు గుండు బాస్ గుర్తున్నాడు? గుండు బాస్ గుర్తున్నాడు? గుండు బాస్ ఎవరు? పోలీస్ స్టేషన్ ఆయన గుర్తున్నాడు అన్న బాబు, వద్దంటే కొట్టాడు ఆయన. ఎంత యాక్టర్ అంటే డైరెక్టర్ కథ చెప్పిన కొడుతున్నాడు, కథ చెప్పారు రావు అని సరే నాకు వినపడలేదు చెప్పి కొట్టాడు. ఓమో నన్ను కొట్టారు, అన్న ఇంకా కొట్టారు. ఆ రోజు సెటిల్ అయితే అందరూ నవ్వారు. నేను ఒక్కడి బాబు నీకు కొట్టుంటారు కదా అప్పటికి. లేదు ఆ సీన్ నేను ఎంజాయ్ చేశాను బాగా, చాలా బాగా ఆ సీన్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. బేసిక్ ఎడిటింగ్ ఉన్నాయి కదా, అంటే చాలా మంది మనం చూసాక అంటే
నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం అన్ని సినిమాలు చేస్తాం, థియేటర్కి వెళ్ళి కూర్చునేసరికి మన సినిమా అరే ఏంట్రా నేను పెట్టిన ఫ్రేమ్ వల్ల. అవునా, థ్యాంక్ యూ అన్న. సో నేనైతే దేవుడు మనస్ఫూర్తిగా కోరుకున్నా సంఘర్షణ పెద్ద హిట్ అవ్వాలి, అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు రావాలి, అన్నకి పేరు రావాలి, నీకు పేరు రావాలి, అండ్ అలాగే నాకు కూడా పేరు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన ప్రతి ఫ్రేమ్ బాగుంది, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. బేసిక్ జెన్యున్ గా సినిమా మీద ప్యాషన్ ఉన్నోడు ఇండస్ట్రీకి వస్తే ఎలా ఉంటుందో అలాంటి అవుట్పుట్ మన సంఘర్షణ నాకు కనబడింది. రేపు పొద్దున్న థియేటర్కి ఎవరైనా వచ్చినా చూసి ఎంజాయ్ చేసి వెళ్తాడు. ఒక నలుగురికి వెళ్ళి ఈ సినిమా బాగుందని చెప్తాడు తప్ప ఎవరు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడు. నాకైతే ఆ నమ్మకం నాకు ఉంది. సినిమా నాకు ఐటమ్ సాంగ్ నిన్న రిలీజ్ అయింది, మా ఫ్రెండ్ పాస్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ కి, వాళ్ళు రివ్యూ ఇచ్చారు. రివ్యూ ఇచ్చి ఇప్పుడు వస్తున్న ఐటమ్ కావాలని స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇప్పుడు వస్తున్న ఐటమ్ సాంగ్ లాగా చాలా నీట్ గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అట్మాస్ఫియర్ మనం తీసుకున్న స్ట్రక్చర్, అంటే హీరోయిన్ తో సాంగ్ చేపించడం అనే క్వశ్చన్ చాలా మంది రేజ్ చేశారు. ఓహో అదేలే, హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయరు. బేసిక్ కొందరు ఒప్పుకోరు కూడా, హీరోయిన్ క్యారెక్టర్ చేసినప్పుడు మళ్ళీ సాంగ్ చేయడం ఖచ్చితంగా ఒప్పుకోరు. అలా నాకు పాజిటివ్. చైతన్య మామూలుగా ఈ స్టోరీ చేసావు మొత్తం, ఈ అంటే స్టోరీ చూసినప్పుడు కానీ లేదంటే ఇవి గ్లిమ్స్ గట్టి రిలీజ్ అయినప్పుడు కానీ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మామూలుగా అతను కొట్టేసి టీజర్ లో నేమ్ పెట్టాను నేను కొట్టే షాట్స్ బైక్ మీద పాస్. ఇంకా ట్రైలర్ లో ఉన్నాయి, టీజర్ లో అయితే ఏం పెట్టలేదు. టీజర్ లో ఏం పెట్టలేదు, హీరోని పెట్టగానే టీజర్ కాదు ఏం లేవంటాడు. నువ్వు ట్రేజర్ చూడలేదు? చూసాను అయ్యో మా హీరో టీజర్ చూసాను. మా హీరో ఒక 5-6 సినిమాలతో బిజీగా ఉంటే అంతే తప్ప ఇంకేం కాదు. ఒక 5-6 సినిమాలు ఉన్నాయి, దాంతో కొంచెం బిజీ అంతే. సంఘర్షణ మంది ఎస్ అని ఫస్ట్ లాస్ట్ లో నా వస్తుంది. తొందరగా కవర్ చేయదో చెప్పు. నేను కవర్ చేసేది లేదు. టీజర్ వచ్చినప్పుడు అయితే నాకు టు బి ఫ్రాంక్ ఏం కాంప్లిమెంట్ ఏం రాలేదు, ఎందుకంటే మిగతా అంత లోపల దాచిపెట్టాడు. బట్ యాక్చువల్లీ డైరెక్టర్ నాకు మెసేజ్ పెట్టాడు జెన్యూన్ గా, అంటే లైక్ ఎడిటింగ్ అయిపోయి తన మూవీ చూసిన తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఏదైతే ఉందో అండ్ నీది నాది ఏదైతే సీన్ ఉందో ఇది చాలా బాగా వస్తుంది, ఇది చాలా బాగా అనిపించింది కూడా చూసిన ప్రతి ఒక్కరు చెప్పారు. రేపు థియేటర్ లో దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పారు. డబ్బింగ్ పోలీస్ స్టేషన్ సీన్ ఎంతసేపు తీసుకున్నాడు అడుగు? చెప్పు ఎన్ని డేస్ చేసావు, ఎంతసేపు చేసావు? అలాగా టు బి ఫ్రాంక్ పోలీస్ స్టేషన్ సీన్ డబ్బింగ్ చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళు కొడుతున్నప్పుడు మనం అరాలి, అవి సింక్ చేయాలి, అక్కడ ఏం మాట్లాడాలి ఎగ్జాక్ట్ అదే మాట్లాడాలి. కొడుతున్నప్పుడు ఏదో ఫ్లో లో. చైతన్య ఏమనుకున్నాడంటే సినిమా చేసేటప్పుడు నాది అంతసేపు అన్నా, ఒక 10 minutes 5 minutes ఉండింది సినిమా మొత్తం మీద నేను అన్నాడు. ఎవరు? చైతన్య అన్నాడు. అడిగాడు నీ క్యారెక్టర్ అంతే ఉందన్నావా? ఆ చైతన్య నన్ను క్వశ్చన్ అడిగాడు అలా. సరే ఒక పని చేసి రేపు డబ్బింగ్ వచ్చి చెప్తావు కదా, ఒకసారి చూసుకో మొత్తం అని. డబ్బింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ చేయించిన తర్వాత మెసేజ్ పెట్టాడు. ఎంతసేపు ఉంటావు అనుకున్నావు సినిమాలో అన్నాడు. 20 minutes ఉంటానేమో అని అన్నా. 20 minutes అంటే 20 minutes ఉంటానేమో, ఎందుకంటే ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కదా, సో ఫర్దర్ గా అంతా రన్ అవుతుంది. దాని తర్వాత అతను మెసేజ్ పెట్టిందంటే ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం మీరే ఉన్నారు, ఇంకా మిగతా సినిమాలో కూడా మీరు కనిపిస్తానే ఉన్నారు అని చెప్పి చెప్పాడు. ఒక 20 minutes అని తెలిసి కూడా నువ్వు స్టోరీ యాక్సెప్ట్ చేసి నీకు గట్స్ ఉంటుంది మరి. కథ చెప్పేటప్పుడు ఏం డౌట్స్ రాలా, షూట్ జరిగి మొత్తం అయిపోయినాక అడిగాడు. అంటే నువ్వు సింగిల్ టేక్ లో చేసేయడం వల్ల నీకు ఎక్కువ అనిపించదు. ఇంటికి వెళ్ళిపోయి ఏంటి మన అప్పుడే అయిపోయింది, బేసిక్ మంచి యాక్టర్ సింగిల్ టేక్ లో అయిపోవడం నీకు పెద్ద అనిపించలా, అంతే కదా? బాగా చేశారు. అయితే నాకు తెలిసి సినిమాకి తర్వాత నీకు ఇప్పుడు కాంప్లిమెంట్ రావాలంటావు, కానీ సినిమా తరఫున నాకు తెలిసి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి నీకు, నీ యాక్టింగ్ కి. సినిమా సో అందరూ అన్ని క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి టీజర్ ట్రైలర్ లో అన్న శివన్న క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది సినిమాలో. ఎంతవరకు అతన్ని ఎవరు అలా చూడలేదు. బేసిక్ గా ఇంతకుముందు చాలా సినిమాలు మంచి అంత లెంత్ క్యారెక్టర్ అంత లెంత్ చేయలేదు. ట్రైలర్ లో హీరో హీరోయిన్ కన్నా శివన్న ఎక్కువ కనిపించింది. ఎందుకు అంత మంచి అంత క్యారెక్టర్ ఎందుకు ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందా సినిమాలో? ఖచ్చితంగా. ఆయన మీద కథ అన్న ఎలా ఉంటుందా? ఆయన కేసు చేస్తాడా? కేసు పోలీస్ ఆఫీసర్ అన్నాక కేసు చేసుకోవాలి కదా, ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. పోలీస్ ఆఫీసర్ చేస్తారు కదా అంటే సింపుల్, పోలీస్ ఆఫీసర్ చేస్తారు కదా, సరే అన్న ఓకే ఏదో అడిగాము, పోలీస్ ఆఫీసర్ చేస్తారు కదా, ఆ కళలో 100 బూతులు ఎత్తుకెళ్ళి
సరే ఫైనల్ గా సినిమా అయితే చాలా అదిరిపోద్ది. నేను లాస్ట్ ఒక్కటే అడుగు అనుకుంటున్నా, సినిమా అంతా అయిపోయాక ఇంత ఇన్ని రోజులు షూట్ చేసావు, సారీ చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరో చెప్తావు? ఒక సారీ ఒక థ్యాంక్స్. ఒక సారీ ఒక సారీ ఒక థ్యాంక్స్ రెండు ప్రొడ్యూసర్ గా చెప్తా. ఎందుకు? ఏ సిచ్యువేషన్? సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తా. బడ్జెట్ కొంచెం పెరిగి అంత పెంచావా బడ్జెట్? కొంచెం అమ్మాయినండి మొత్తం ఆస్తులండి ఆ ఎకరాలన్నీ. నువ్వెవరు చెప్తావు? ఒక సారీ ఒక థ్యాంక్స్ డైరెక్ట్ గా చెప్తా, ఎందుకంటే బడ్జెట్ రివర్స్ ఇచ్చాడు, అవుట్పుట్ బాగా ఇచ్చాడు. చెప్పు. పాపం డబ్బులు పెట్టినప్పుడు కూడా అంత కష్టపడలేదు, చెప్పడానికి ఎంత కష్టపడతాను. నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత సారీ థ్యాంక్స్, అది కాన్ఫిడెన్స్ అంటే మస్త్. అయిపోయింది చూసావా? సారీ థ్యాంక్స్ అప్పుడు చెప్తా. ఓకే, సక్సెస్ ఇట్లా ఖచ్చితంగా అన్న. నువ్వెవరు చెప్తావు? థ్యాంక్స్ హీరోని చెప్తాను. లేదు, సారీ డైరెక్టర్ గారు. నేను అసలు లెక్కలోనే లేనైతే థ్యాంక్స్ నీకే చెప్తాడు, ఎందుకంటే థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా కానీ చెప్తున్నా. చెప్తాడు థ్యాంక్స్, ఎందుకంటే 20 నిమిషాలు అనుకున్నాడు ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా, నేను చెప్పనీయకుండా చేసినందుకు సారీ చెప్తున్నా. ఇప్పుడు ఇటు పక్క షిఫ్ట్ చేస్తున్నా, షిఫ్ట్ అయిపోయింది అటు. ఓకే, అంతేలే. ఇప్పుడు సారీ డైరెక్టర్ గారికి, థ్యాంక్స్ ప్రొడ్యూసర్. ఓకే, బట్ అసలు ఫస్ట్ హీరోగా అట్ట మనోడు ఎలా సెలెక్ట్ చేస్తావు అతన్ని? ఈయన నిజమే, కరెక్ట్. అతను కాదు ఫస్ట్. ఆయన ఎలా సెలెక్ట్ చేస్తావు? ఆయన ఎలా అడుగుతా, నిన్ను అడుగుతా. నువ్వు అసలు డైరెక్టర్ కంట్లో ఎలా పడ్డావు? అసలు ఏంటి సంగతి? ఆయన ఎలా చెప్తాడు? నువ్వు ఎలా చెప్పాలి? కొట్టుకుంటా అది ఎలా చెప్తావు? సినిమాలో నిన్ను ఎలా సెలెక్ట్ చేశారంటే నన్ను అడుగుతావే, డైరెక్టర్ అడగాలి. మరి నువ్వు అంటే ఏదైనా క్యారెక్టర్ వెబ్ సిరీస్ చూసావా, లేదంటే ఈ క్యారెక్టర్ మనోడు సెట్ అవుతుంది ఎందుకు అనిపించింది? ఫస్ట్ నేను అసోసియేట్ గా సినిమా చేస్తాను, ఓకే, మనోడు అందులో హీరో. ఏమైందంటే అది ఫస్ట్ డే షాట్ మొత్తం అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాం. కాలేజీలో షూట్, అది బయట జరుగుతుంది. మనోడు చేతి మామూలుగా ప్రీ ప్రొడక్షన్ లో కలిసి హాయ్ హాయ్ అంటే మనోడు పర్ఫార్మెన్స్ మనకి తెలియదు అంటే మనోడు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నాడు అక్కడ. ఏముండదు, సరే చూద్దాం మనోడు అని చెప్పి చూస్తున్నాం. మామూలుగా దగ్గర నేనే ఉన్నాను, డైరెక్టర్ ఇంకా మామూలుగా అటు ఉన్నాడు, నేను అసోసియేట్ కెమెరా దగ్గర నేను వచ్చి చూస్తున్నా. మనోడు అలా గేట్ పాస్ చేసుకొని అలా వస్తాడు, అలా వచ్చి వాళ్ళని కొట్టేసి అలా పాస్ అయిపోయి వాళ్ళు లొక్కిస్తాడు అండి. అంతేగా అప్పుడు చిన్న క్యారెక్టర్ చూసా. ఇప్పుడు నేను హీరోని చేసిన ఇంకో చెప్తాను. అప్పుడు మనోడి దగ్గరికి వెళ్ళి చేతు ఇలా సినిమా చేస్తే ఫస్ట్ నిన్నే పెట్టుకుంటానని చెప్పా. మనోడి రియాక్షన్ నాకు అదే ఫస్ట్ నేను కెమెరాను ఫేస్ చేయడం, ఫస్ట్ సినిమా నేను చేయడం అదే, కెమెరాను ఫేస్ చేయడం అదే. మార్నింగ్ 6:30 షార్ట్ పడింది, అయిపోయి నేను కూర్చొని ఉన్నా. ఇట్లా ఏంది ఇట్లా ఆలోచిస్తా, టెన్షన్ గా వచ్చి నెక్స్ట్ సినిమా నువ్వే హీరో అని. అంటే అలా నమ్మలేం కదా. ఆఫ్టర్ 1 year నేను కాల్ చేసి ఏంటి రియాక్షన్ ఇచ్చావు ఒకసారి నాకు చెప్తే అది కూడా ఇస్తా. నెక్స్ట్ సినిమా మనం కూడా ఏమన్నా అంటే రియాక్షన్ ఏమో ఒక రియాక్షన్ ఇవ్వడం చేసింది. యాక్చువల్ గా డైరెక్టర్ వచ్చి వేరే ఒక అతన్ని చంపదెబ్బ కొట్టి వెళ్ళిపోవాలి. సో నేను చంపదెబ్బ కొట్టి వెళ్ళిపోకుండా పోయేటప్పుడు ఒక రియాక్షన్ ఇచ్చా, నేను స్పాంటేనిటీ గా ఇచ్చా. ఎవరు చెప్పలేదు, నేను ఇచ్చాను, అది నాకు నచ్చింది. సో చంపదెబ్బకి నేను ఇచ్చిన రియాక్షన్ నచ్చిందని చెప్పి ఒక సలహా జీవితాన్ని మార్చేస్తున్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ కూడా జీవితాన్ని మార్చేసింది. కట్ చేస్తే ఆ సీన్ సినిమాలో లేదు. నేను సెలెక్ట్ అయిన ఏదైతే ఆ సినిమా ఎడిటింగ్ లో ఆ సీన్ అయితే దాన్ని కెమెరా పెట్టి ఈ సినిమాకి ఆయన ఆడిషించినట్టు ఉంది ఆ రోజు. ఓకే, అదే కదా. ఏమో ఎప్పుడు దేవుడు ఎవరికి ఏది ఇస్తాడు ఎవరికి తెలియదు. అది ఒక సినిమాకి హీరోలా చేసింది మనల్ని. ఓకే, ఇంకా మొత్తం ఫైనల్ గా ఒకటి సినిమా గురించి థియేటర్లకి వచ్చే జనాలకి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తా ఉన్నా? ప్రతి ఒక్కరు ఒక చూసినాక ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. ఫస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది చూసుకోండి ఖచ్చితంగా. ఓకే, థ్రిల్లర్ జోనర్ లో ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అంటే ఈడెవడో సైకో అనుకోవచ్చు కొంచెం ఆ సీక్వెన్స్ లో చూస్తే ఎవడరా చిన్న ఫస్ట్ గూగుల్లో కొడతారు, ఏంటారు నిజంగా సైకో అలా అనుకోవచ్చు. నేను లేదు, ఇప్పుడు బేసిక్ గా సినిమాలు చూసి మనం ఎవరైనా బయోపిక్ చూసినా ఏ చూసినా సినిమాలు చూసిన తర్వాత ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే, మనం ఇంటికి వచ్చి గూగుల్లో ఆ డైరెక్టర్ పేరు, ఇప్పుడు డైరెక్టర్ పేరు, ఆ హీరో
క్యారెక్టర్ పేరు ఎత్తుకుని నేనే చాలా సినిమాలు చూసాను. అవునవును, మన అంత ఇంపాక్ట్ తీసుకొస్తుంది సినిమాలు. సో రేపు పొద్దున్న నీ పేరు కూడా గూగుల్ కొడతానని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నీ రాక్షసిజం, నీ సైకోయిజం చూసి నెక్స్ట్ మొత్తం రొమాంటిక్ చూపిస్తాను అయితే. సార్ సంఘర్షణ నుంచి డైరెక్ట్ గా సరసమా? జనాలు శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరా లేదంటే శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరా నెక్స్ట్ దానికి కూడా ఇక ఆయన చేతిలో పొద్దున రాడేమో పొద్దు అమ్మాయి పెట్టుకుంటే మళ్ళీ 10 లక్షలు అంటే 50 లక్షలు చేస్తారు ఎందుకు అనుకుంటున్నాను. సో అంటే రేపు పొద్దున థియేటర్ వచ్చే జనాలకి మా సంఘర్షణ చూస్తే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. అండ్ మీకు థ్రిల్లర్ జోనర్ లో ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుద్ది. ఇప్పటి వరకు మీకు చూసిన థ్రిల్లర్ జోనర్స్ ఎన్నో ఉండొచ్చు, బట్ మా సంఘర్షణ డెఫినెట్ గా మీకు సీట్ లో కూర్చున్నప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అది నేను మీకు హామీ ఇస్తున్నా. రేపు పొద్దున థియేటర్కి వెళ్ళండి, ఆగస్ట్ 9 ఖచ్చితంగా మీకు న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ చైతన్య నువ్వేం చెప్పేస్తావు ఫైనల్ గా ఆడియన్స్ కి? సంఘర్షణ ఆగస్ట్ 9 రిలీజ్ అవుతుంది. అంటే ఈ మూవీలో మెయిన్ ఏంటంటే ప్రెసెంట్ లాస్ట్ 1 మంత్ నుంచి మనకి తెలుగు స్టేట్స్ లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకొని ఏజ్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని వాచ్ చేయాలి. అండ్ ఫ్యామిలీ కూడా ఇంక్లూడింగ్ వాళ్ళ పిల్లలకి సినిమా చూపిస్తే సో దట్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ విక్టిమ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దట్ సొసైటీకి ఒక మంచి మెసేజ్ గా వెళ్తుంది. అండ్ దాంతో పాటు మన కామెడీ సీన్స్ అవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ జనాల్ని కంప్లీట్ గా ఎంటర్టైన్ చేస్తున్నాను. ఓకే, సూపర్ అన్న. నువ్వు ఒక్క మాటలో మన సంఘర్షణ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు థియేటర్ లో సినిమా ఓకే, ఒక పోలీస్ వ్యవస్థ కానీ పోలీసులకు కూడా ఈ సినిమా చూస్తే అరే బయట సమాజం ఇలా జరుగుతుంది, మనం కరెక్ట్ గా చేస్తేనే సమాజం మారుతేనే వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచుతున్నారు అది కూడా చూపిస్తాం ఫ్యామిలీస్ కి. అలాగే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ స్టూడెంట్స్ మెయిన్లీ ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. ఓకే, చూస్తేనే సమాజం మారుతుందని మేము ఒక ఆశతో ఉన్నాం ఖచ్చితంగా. అందు గురించి అది భయ 9th ఆగస్ట్ మా సంఘర్షణ థియేటర్ లోకి వచ్చేస్తుంది. నేను హామీ ఇస్తున్నా, డెఫినెట్ గా మంచి సినిమా తీసాం మేము అని మేము నమ్ముతున్నాం. రేపు పొద్దున్న మీరు థియేటర్లో మీరు పెట్టిన ప్రతి రూపాయికి మా కథ న్యాయం చేస్తుంది. అండ్ సినిమా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు, ఎంటర్టైన్మెంట్ ద్వారా మెసేజ్ ఇవ్వడం ఇంకో ఎత్తు. ప్రతి ఒక్కరు గుండెకి హత్తుకునేలా అండ్ మనం ఆలోచింప చేసేలా ఉండేది సినిమా బేసిక్ గా. అలాంటి సినిమాలు ఇప్పుడు కొంచెం తక్కువయ్యాయి. మా సంఘర్షణ మళ్ళీ అది మీకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. సినిమా చూసి ఎంటర్టైన్ అవుతారు, నవ్వుతారు, ఏడుస్తారు, కథ కనెక్ట్ అవుతారు, ఆలోచిస్తారు. సో డెఫినెట్ గా 9th ఆగస్ట్ వెళ్ళండి, సినిమాని బ్లెస్ చేయండి, సినిమాని బతికించండి. థ్యాంక్ యూ ఆల్.